హలో వ్యూయర్స్, నా పేరు ప్రవీణ. ఇదైతే నా యూట్యూబ్ ఫస్ట్ వీడియో. మా కుసుమంచి జ్యువెలర్స్ స్టాఫ్ పిక్నిక్ అరకు వేసాము. మా ఫ్రెండ్స్ అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ ఇంకా మార్నింగ్ 6 o'clock అయితే బస్సు స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో మేము మోస్ట్లీ అందరం ఒక 5:30కి అలాగైతే వచ్చేసాం. ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి అండ్ అందరూ లగేజెస్ పట్టుకొని వచ్చేసారు. ఇంకా స్టార్ట్ అయిపోవడమే అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇలా అయితే ఇంకా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియో చేద్దామని చెప్పి ఇంకా అంతా కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా అంతా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంతా కూడా బాగా జరగాలని చెప్పి సేఫ్గా మనం వచ్చేయాలని చెప్పి ఇలా కొబ్బరికాయ కొట్టయితే ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తాము. అందరూ అయితే ఒక్కొక్కరుగా ఎక్కి అందరూ సీటెడ్ అయితే అయిపోయారు. అందరూ ఎక్కిపోయాక ఇంకా అట్ లాస్ట్ నేను కూడా బస్సు ఎక్కేసాను. ఇంకా మూవ్ ఆన్ అయిపోవడమే. మేమైతే చాలా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము. చాలా అంటే చాలా. ఇంకా బస్సు అయితే స్టార్ట్ అయింది. అలాగే మా పాటలు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. ఫస్ట్ మా ఎండి సార్ వాళ్ళ బాబు అయితే ముందు డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా అందరూ ఒక్కొక్కరుగా ఇంకా డ్యాన్సెస్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మనం ఇలాంటివి ఏమైనా చేస్తే చాలు వెనకాత నుండి కమ్మ కొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. మా దాంట్లో కూడా ఒక బ్యాచ్ ఉన్నారు. బస్సు స్టార్ట్ అయినప్పటి నుండి అయితే మేము అలా డాన్సెస్ వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అలా అయితే మూవ్ అవుతున్నాం. ఈ వైట్ షర్ట్ వేసుకున్న మా ఎండి సార్ అనమాట. మాతో పాటు ఆయన కూడా డ్యాన్స్ అయితే వేశారు. చాలా ఎంజాయ్ అయితే చేసాము. చాలా ఫ్రెండ్లీగా జోవియల్గా ఉంటారు మాతో పాటు. చాలా మంచి వ్యక్తి. బాగుంటుంది ఆయనతో జర్నీ అనేది. ఈయన మా ఇంకో ఎండి సార్ బ్లాక్ షర్ట్ వేసుకుని ఉన్నారు కదా మిడిల్లోని. ఇంకా డాన్సెస్ అయితే అయిపోయాయి. అందరూ అయితే కూర్చునిపోయాము. మార్నింగ్ నుండి అయితే ఏం తినలేదు కదా, సో ముందే మేము ఫ్రూట్స్ పట్టుకున్నాం. ఇంకొకరు అయితే ఫ్రూట్స్ తీసుకొని తిన్నాము. నేను కూడా ఒకటి తీసుకున్నాను, ఆరెంజ్. ముందు ఏంటంటే నేను ఎప్పుడు కూడా వైప్స్ క్యారీ చేసుకుంటాను. ఎక్కడే రిఫ్రెషింగ్గా ఉంటుంది మనకి యూజెస్. అలా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మనం గుంటూరు మెస్ అని ఇక్కడికి వచ్చాము. వైజాగ్ టు అరకు బిట్వీన్లో ఉంటుంది. ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయంట. సో అందరం అయితే ఇలా కూర్చున్నాము. ఎవరి ప్లేసెస్లో వాళ్ళైతే కూర్చున్నారు. బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుందని చెప్పారు. మేమైతే ఆకలేసేస్తుంది అందరికీ. బాగా తింటాం కదా బస్సులో. డ్యాన్స్లు గట్టే వేసాము. వాటర్ బాటిల్స్ అయితే మేమే క్యారీ చేసుకున్నాము. మళ్ళీ బయట అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నేను కూడా లోపలికి వచ్చేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీగా వెయిట్ చేస్తున్నాము. సో బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసి ఇడ్లీ, బోండా, చట్నీస్ కూడా చాలా బాగున్నాయి. నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. అది టిఫిన్ అనమాట. సో ఇంకా అందరం స్టార్ట్అప్ అయితే అయిపోయాము. తినడం స్టార్ట్ చేసాము. మా ఫ్రెండ్ అయితే సెల్ఫీ అండ్ తినడం స్టార్ట్ అయితే చేస్తాం. చాలామంది చాలా టేస్టీగా ఉందన్నారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. వాళ్ళు హైజీనిక్గా బాగా సర్వ్ చేస్తున్నారు. చాలా బాగుంది ఫుడ్ మాత్రం. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా అరకు వెళ్తే మాత్రం ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా సమ్మర్ కొంచెం ఉంది కదా, సో కోకోనట్ వాటర్ అయితే మేము ట్రై చేసాము. నేను స్ట్రాతో తీసుకున్నాను. వీడు మాత్రం స్ట్రా తీసుకోకూడదట, ఇలా అయితే మంచిదని చెప్పి అలా నోరెట్టి తాగుతున్నాడు. సో మా ఎండి సార్ పే చేశారు. ఇంకా అంతా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మేము మళ్ళీ బస్ అయితే ఎక్కేసాము. అందరూ మూవ్ అయిపోయారు. అరకు వెళ్ళే దారిలో అయితే మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అందరూ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారు కంపల్సరీగా. సో మనం కూడా బస్సు ఆపాము. అందరం స్టాఫ్ కూడా దర్శనం అయితే చేసుకున్నాము ఒక్కొక్కరుగాన. అలా సేఫ్గా వెళ్ళిపోవాలని చెప్పి ఎవరైనా కూడా అంటే సేఫ్గా వెళ్ళి వచ్చేయాలని చెప్పి దర్శనం చేసుకుంటారు. మేము కూడా అదే మొక్కు. నేను కూడా దండం పెట్టుకున్నాను అమ్మవారి తల్లిని. అలా కుంకుమ పెట్టుకొని నమస్కరించుకున్నాను. అండ్ దాని తర్వాత మా ఎండి సార్స్ కూడా అక్కడ ఫొటోస్ అయితే దిగారు. మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది.
మధ్యలో ఇంకా ట్రైన్ వెళ్తుంటే బస్సు ఆపారనమాట. సో నేను అలా కొన్ని ర్యాండమ్ పిక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ద ఫేమస్ బుర్రా కేవ్స్కి అయితే మనం వచ్చేసాము. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడైతే చాలా బాగుంది వ్యూ అయితే. ఇంకా అందరం అలా స్టార్ట్ అయిపోయాము. నా వీడియోస్ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయితే అయ్యాయి. ఇంకా మోస్ట్లీ అరకు చూడని వారు అయితే ఎవరు ఉండరు. ఇది బుర్రా కేవ్స్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడైతే చాలా మంది పిక్స్ అయితే దిగుతున్నారు. ఇక్కడ అయితే చాలా కోతులు అయితే ఉన్నాయి. ఇది బుర్రా కేవ్స్ ఎంట్రన్స్. ఇక్కడ యాక్చువల్లీ విజయ్ దేవరకొండ షూటింగ్ అవుతుందన్నమాట. కొత్త మూవీది, న్యూ మూవీ కింగ్డమ్. సో మేము కూడా అదే టైంలో వచ్చాము. నేను కొన్ని పిక్స్ అయితే అలా తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నారు. ఇది అంతా కూడా ఎంట్రన్స్, బుర్రా కేవ్స్ ఎంట్రన్స్. మేము అలా ఎంటర్ అయ్యి అక్కడంతా లైటింగ్ గట్ట చాలా బాగుంది. ఇదే షూటింగ్ కోసం అంతా ఇదంతా ప్రిపరేషన్ చేసుకుని అయిపోయింది. మేము వెళ్తాప్పుడు షూటింగ్. నేను విజయ్ దేవరకొండ చూడలేదు. ఇది హోల్ పైనుండి ఎలా కనిపిస్తుంది. మేము అక్కడ కొన్ని పిక్స్ కూడా దిగాము. ఇది ఎంట్రన్స్ అండి. అక్కడ నుండి మేము అలా దిగొచ్చాము. నేను కొన్ని పిక్స్ అండ్ చూసారు కదా ఈ వ్యూస్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ అరుపులు గట్ట బాబోయ్, మేము చాలా హడావిడి చేస్తాం అక్కడ మాత్రం. చాలా బాగుంది వ్యూ అంతా కూడా. అదే చూపిస్తున్నాను, వ్యూ చూడండి అని చెప్పి నా ఫ్రెండ్స్ని. ఇదంతా ఇంకా మా ఫ్రెండ్ నేను కొన్ని పిక్స్ అలాగా దిగాము. పైన అయితే ఫేమస్ శివాలయం ఉంటుందంట. ఆ మెట్లు అయితే ఎక్కడం చాలా కష్టం. ఒకసారి మెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఈ మెట్లు చూడండి ఎలా ఉన్నాయో, చాలా కష్టం ఎక్కడం. దగ్గర ఇదే దేవుడు వెలిసారనమాట. ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పారు అక్కడ వాళ్ళు అయితే. అండ్ ఈ కొండలు ఇలాగ దాటుకుంటూ చాలా బాగున్నది. బుర్రా కేవ్స్ మాత్రం ఫస్ట్ టైం అయితే నేను చూశాను. మీరు అందరూ చాలా చూసే ఉంటారు, కాకపోతే నాది మాత్రం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నా ఫ్రెండ్స్తో అయితే చాలా ఎంజాయ్ అయితే మనం చేసామన్నమాట. ఇంకా అలా మూవ్ ఆన్ అయ్యాం, లాస్ట్ వరకు వెళ్ళాము. ఇంకా లైట్స్ ఇక్కడ ఫొటోస్ కూడా దిగాము. ఇది చూడండి, ఇందాక కోతులు అని చెప్పాను కదా, మా మాజా బాటిల్ పట్టుకుని వెళ్ళిపోయి యాపిల్స్ ఇచ్చాము. అవి తింటున్నాయి ఒక్కొక్కటిగా దిగి. చూడండి ఎలా తినేస్తుందని. ఇక్కడ ఏదో జాతర అవుతుంది. సో ఇక్కడ అందరూ ఇలాగా తప్పులు గట్ట కొడుతూ ఇలా చేస్తున్నారు. ఆ తర్వాత మేము చీకులు, సో కాల్ ఫేమస్ చీకులు తిన్నాం అనమాట. ఇంకా అక్కడ నుండి అయితే లెఫ్ట్ అయిపోయాము. ఇలా సరదాగా కతికా వాటర్ ఫాల్స్కి అయితే మూవ్ ఆన్ అయ్యాము. ఇక్కడ కొంతమంది మేము క్లాత్స్ మార్చుకున్నాము, నేను కూడా మార్చుకున్నాను. ఇదైతే మూవ్ ఆన్ అయితే అవుతున్నాము. ఇది ఒక బస్ దిగినక్కడి నుండి మనం ఏంటంటే కొన్ని కిలోమీటర్స్ చాలా దూరంలో ఉంటాయి కతికా వాటర్ ఫాల్స్ అనేవి. సో జీప్స్ మీద అయితే వెళ్ళాలి కంపల్సరీగా. మాకైతే పర్ జీప్ 1500 లాగా అయ్యింది. మేము 3 జీప్స్ తీసుకున్నాం. టోటల్ ఒక 25 మెంబర్స్ కాబట్టి. సో అలాగా వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళారు. పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఇది చాలా క్లోజ్డ్ కాబట్టి మమ్మల్ని ధూళేం రాలేదు. అక్కడ కొన్ని జీప్స్ ఏంటంటే క్లోజ్డ్ ఏం లేదు. మొత్తం మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ కూడా ధూళి అయిపోయింది మొహం అంతా కూడా. చాలా ఇబ్బంది అయితే పడ్డారు వాళ్ళు. మాకైతే అలాగేం లేదు, మొత్తం అంతా మిర్రర్స్ వచ్చాయి. వ్యూ చూడండి చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ ఇంక వీడియో తీయడం స్టార్ట్ చేసింది సీరియస్గానే. ఇంకా అయిపోయింది. మేమైతే జీప్ దిగేసాము. ఇక్కడ అందరం 3 వ్యాన్స్ కూడా ఇక్కడ ఆగాయి. మేము ఇంకా ఒక్కొక్కరుగా దిగేసి ఇంకా కతికా వాటర్ ఫాల్స్ దుక్కు ఇంకా మూవ్ ఆన్ అవుతున్నాం అనమాట. ఈ బ్యాక్ సైడ్ వే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండే వెళ్ళాలన్నమాట. ఆ పైకి వెళ్ళాలంటే చాలా అంటే ఇంకా అడ్వెంచర్ అయిపోయింది మొత్తం. అలాగా చాలా బాగుంది వ్యూ మాత్రం. మీకు ముందు చూపిస్తాను, వీడియో ముందులో ఉంది చూడండి. ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్తూ మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఫాలో అవుతున్నారు. అయ్యా అలానే కామెడీ చేస్తూ ఉంటారు. ఈ పక్కన వాళ్ళు ఆల్రెడీ చూసి వచ్చారు. వాళ్ళని మేము అడిగాం అనమాట ఎలా ఉందని చెప్పి. ఇంకా మూవ్ అవుతున్నాము.
ఇక్కడ మూవ్ అయ్యే టైంలో ఏంటంటే మధ్యలో రైల్వే ట్రాక్స్ ఉంటాయి, అక్కడ ట్రైన్స్ కూడా వెళ్తాయి. మేము ట్రైన్ వెళ్ళింది మేము వస్తున్నప్పుడు, కాకపోతే నేను షూట్ చేయలేదు, నాకు అప్పుడు అవ్వలేదు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది దాటి వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ అందరం అయితే దాటేసాము మొత్తం కంప్లీట్గా. అది దాటాక కూడా చాలా వరకు కొంత అయితే నడవాలి. అలాగ నడుచుకొని ముందుకు అలా వెళ్ళాము. ఇంకా ద స్టోరీ మూవ్ ఆన్. వెళ్ళాక అప్పుడు ఇదంతా చాలా మట్టిగా ఉంది, నడడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ధూళి బాగా ఎగురుతుంది. ఇది కతికా వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ వే అనమాట. ఈ మెట్లు ద్వారాగానే పైకి అంటే ఇంకా మౌంటైన్ పైకి అనమాట వెళ్ళాలి. చాలా కష్టపడి వెళ్ళాము. ఒక్కొక్కరం అయితే చాలా అలిసిపోయాము. నేను మధ్యలో అక్కడ షెడ్స్లా ఉన్నాయి కదా, ఆ షెడ్స్ దగ్గర ఆగి వెళ్ళాను. వీళ్ళేమో పద ప్రవీణ ఇంకా ఎంతసేపు అని అలాగా బూస్టప్ చేస్తూ తిడుతూ ఇంకా అలాగా తీసుకొని వెళ్ళారు. ఇంకా చాలా కొంచెం కష్టమే అక్కడ అయితే. ఇంకా అలిసిపోయి ఒక దగ్గర కూర్చున్నాను. ఇదిగా ఇంతలా చెమటలు పట్టేసి బాబోయ్, చిన్న పిల్లలు వీళ్ళు కూడా ఎక్కారు. వీళ్ళు కష్టాలు చూడండి ఫ్రెండ్స్ అంతా. ఇంకా ఎండ్కైతే వచ్చేసాం అనమాట. ఇంకా కొంచెం ముందుకే మీకు ఆ వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుందా, ఎంత బాగుందో చూడండి. నేచర్ అనేది చాలా బాగుంటుంది, సూపర్ అసలు. వాయిస్ అది అలా వింటుంటేనే చాలా బాగా మంచి ఫీల్ అనేది వస్తుంది. ఇంకా అలా ముందుకు వెళ్ళాము. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం స్లిప్ అయినా ఇంకా బోన్స్ బ్రేక్ అంతే. చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే. చాలామంది చాలా జాగ్రత్తగా అయితే వెళ్తే చూసాను, ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు. ఫస్ట్ టైం కదా, ఇంకా ఎక్సైట్ అయిపోయింది నేనైతే చాలా. మేమంతా చాలామంది ఫొటోస్ అదంతా మనకి కొంచెం సేఫ్టీ పర్పస్ అదంతా కట్టి ఉంచారనమాట. మా ఫ్రెండ్స్ అన్నీ ఎంజాయ్ చేశాను అంతా అలాగా. నేను కూడా బాగా తడిచాను. కొన్ని వీడియోస్ తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ చాలా స్లిప్పరీగా ఉంది కదా. ఇంకా అక్కడైతే అయిపోయింది. మేము ఇంకా మూవ్ ఆన్ అయిపోయాను. ఇప్పుడు మెయిన్ లంచ్ కోర్స్ ఇది. బొంగులో బిర్యానీ అంటాం కదా, ఫేమస్ అరకు. సో ఇక్కడ మేమందరం అయితే తిన్నాము. మా సార్స్ నాన్ వెజ్ తినరు, సో వాళ్ళు పన్నీర్ బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు. అది కూడా అవైలబుల్ ఉంటుంది. ఇదైతే టెక్స్చర్ అయితే చాలా బాగుంది, ముక్కలు గట్రా చాలా బాగున్నాయి. రైస్ కూడా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. అయ్యాక పుణ్యగిరి అని చెప్పేసి ఇక్కడ ఒక గుడి అనమాట. ఇక్కడ దేవుడు అయితే చెట్టు తొరలు ఉంటాయి కదా, సో ఆ తొరల్లో దేవుడు వెలిసాడనమాట. సో అక్కడే ఇంకా గుడిలా వాళ్ళు చేసి పూజిస్తున్నారు. సో అక్కడికి వెళ్ళాను. ఆల్రెడీ నేను నా 10th క్లాస్లో అయితే ఇక్కడికి వెళ్ళాను. ఇది ఒకసారి విజిట్ చేసిన ప్లేసే, మళ్ళీ వెళ్తే ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ అప్పుడు వాటర్ అయితే చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడైతే కొంచెం వాటర్ ఇంకా తక్కువ ఉంది. సో వ్యూ అయితే బాగుంది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే అలా ర్యాండమ్గా కొన్ని పిక్స్ అయితే మేము దిగాము. అలాగా ఇంకా అయిపోయింది అంతా కంప్లీట్. ఇంకా మోస్ట్లీ ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. నాకైతే లాస్ట్లో దిగేటప్పుడు ఫుల్గా నిద్ర వచ్చేసాను. నేను పడుకుని పని వీడియో ఏం చేయలేకపోయాను. ఇంకంతే, అందరం బాయ్ చెప్పి ఇంకా ఇది మా కుసుమాంజీ జ్యువెలర్స్ చిన్న వ్లాగ్. ఇంటికి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.